హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తవబోతోంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువైపు వైసీపీ తాము అధికారంలోకి వస్తుందని విశ్వాసంతో చెప్తుండగా అదే విశ్వాసాన్ని కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి టీడీపీలో మాత్రం కనబడడం లేదు. దీనికి ప్రధాన కారణంగా కొన్ని విషయాలు మాత్రం మనం చర్చించుకోవచ్చు. ఎప్పుడైతే ఎలక్షన్ పోలింగ్ పూర్తయిన వెంటనే విదేశాలకు బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతూ గతం కన్నా అత్యధికమైనటువంటి సీట్లు సాధించబోతున్నాం, దేశం అంతా మన వైపు చూస్తోంది, ఖచ్చితంగా చూస్తుంది అన్నట్టు రిజల్ట్ ఉంటుందని చెప్పి చాలా విశ్వాసంతో చెప్పి వెళ్ళారు. వైసీపీ శ్రేణులు ఉత్సాహంలో మునిగి తేలుతున్నాయి. ఆల్రెడీ జూన్లోనే ప్రమాణ స్వీకారానికి కూడా విశాఖపట్నంలో ఏర్పాట్లు కూడా యథేచ్ఛగా చేసేసుకుంటున్నారు. హ్యాపీగా అంత ఉత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా సుమారు 2 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి విదేశీ పర్యటన నుంచి హైదరాబాదు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న సమీక్షలు, ఎన్నికల ఫలితాల కోసం తన ఆంతరంగికులతో చర్చిస్తున్నటువంటి వైనం కాస్త ఆయనలో ఆత్మవిశ్వాసం, అంటే ఎన్నికల్లో గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్టుగానే చెప్తున్నటువంటి చర్చలు, రాజకీయ విశ్లేషణలు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ నమ్మద్దు, ఎగ్జాక్ట్ పోల్స్ని మాత్రమే చూద్దాం అని అంటున్నాడు. అంటే ఎగ్జిట్ పోల్స్లో పూర్తిగా తనకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి, అంటే కూటమి అధికారంలోకి రాదు అని చెప్తున్నాయి కాబట్టి మీరు నిరాశ చెందొద్దు, ఎగ్జాక్ట్ పోల్స్లో మనమే వస్తున్నాం అన్న విషయాన్ని తన శ్రేణులకు చెప్పాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఎప్పుడైతే మిగతా ఏ విషయాల్ని పట్టించుకోవద్దు, అంతవరకు కాస్త ఓపికగా ఉండండి అని చెప్తున్న సందర్భంలో రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడులో ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. అంటే మరీ ముఖ్యంగా ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆయన కనబరచలేకపోతున్నారు అన్నటువంటి విశ్లేషణ ఎక్కువగా సాగుతుంది. కారణం ఏమిటంటే వైసీపీ పట్ల జనాల్లో ఎక్కువ ఆదరణ లభించిందనా, పోలింగ్ సరళి వైసీపీ అనుకూలంగా ఉందనా, ఏ విషయం అయితే కావచ్చు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి విశ్వాసం ఎన్నికల్లో గెలుస్తామన్న విషయానికి సంబంధించి చంద్రబాబు నుంచి కొరవడుతుంది. విదేశీ పర్యటనతో వచ్చిన తర్వాత కూడా తన శ్రేణులతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు, మీరు విశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది తక్కువ సీట్లతో అన్నటువంటి ఒక చర్చ సాగిందన్నటువంటి విశ్లేషణ సాగుతోంది. అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే విధంగా ఆయన సమావేశాలు సాగుతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చ. అయితే ఏ పార్టీ గెలవబోతుంది, ఏ కూటమి అధికారంలో రాకబోతుంది అన్నటువంటిది జూన్ 4 మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తిగా స్పష్టం కాబోతుంది.